Please subscribe Telugu 7 Media. కామెడీ ప్రాపర్టీస్ పెట్టారని అనుకుంటున్నాను. ఎస్, అవునండి. సో ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ అంటే వచ్చాయి? నిజంగానే అంటే కామెడీ నవ్వులు ప్రాప్తిరస్తు కామెడీ ప్రాప్తిరస్తు అని చాలామంది చెప్పారు యాక్చువల్గా. అండ్ మనం చూసాం థియేటర్లోకి వెళ్ళి చూస్తుంటే మన డైలాగులకి ఆల్ క్రెడిట్ గోస్ టు కళ్యాణ్ రాసిన డైలాగులకి సీరియస్లీ అంటే ద వే దే ఆర్ లాఫింగ్ ఈజ్ చాలా జెన్యూన్గా. అంటే మనం అనుకుంటాం అంటే సంతాన ప్రాప్తిరస్తు అనగానే ఫ్యామిలీసే వస్తారు అని జనరల్గా అనుకుంటాం కదా. మేము కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నాం. బట్ యంగ్ ఆడియన్స్ బికాజ్ ఆఫ్ ద టాపిక్ వి డిస్కస్డ్ ఫర్టిలిటీ ఇష్యూను అంటే డిస్కస్ చేయడం వల్ల యంగ్ ఆడియన్స్ కూడా వాళ్ళు తరుణ్ భాస్కర్ రోల్కి విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఓపెన్ అంటే తనకు ఒక చిన్న కల్ట్ ఫాలోయింగ్ ఉంది తరుణ్కి. అండ్ హీ సాటిస్ఫైడ్ దెమ్ ఎ లాట్ అనమాట తరుణ్. సో ఆ తరుణ్ పలికే డైలాగులకి వెన్నెల కిషోర్ కామెడీలో వచ్చే డైలాగులు ఎవ్రీథింగ్ అంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. యాక్చువల్లీ ఇలాంటి సబ్జెక్ట్స్ అని కామెడీగా చెప్పాలి, బట్ అట్ ద సేమ్ టైం ఏ పాత్ర కూడా సఫర్ అవ్వకూడదు. అంటే మనం గేలి చేయకూడదు, చేయకుండా అంత సెన్సిటివ్గా అంత బార్డర్ లైన్లో డీల్ చేయగలిగామండి. ఎస్. విక్రాంత్ గారు, ఈ సినిమా చూసాక మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇంట్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా మెచ్యూర్ అయ్యావు యాజ్ అన్ యాక్టర్ అన్నారు ఫస్ట్ థింగ్. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళు అంతా నవ్విచ్చారు మమ్మల్ని. 1.5 hours 2 hours థియేటర్లో కూర్చోబెట్టి నవ్వుతూనే ఉన్నాం బిగినింగ్ టు ఎండింగ్. అంటే ఇది ఎంటర్టైనర్ అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ప్రతి జోకు ల్యాండ్ అయింది. ఇలా చాలా రోజులు అయింది మేము ఇలా సినిమా చూసి ఫుల్ నవ్వుకొని లాస్ట్లో ఒక్క 10-20 minutes బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి మంచి మెసేజ్ వచ్చింది అని బయటికి వెళ్ళడం అనేది. సో దే రియలీ లవ్ ద మూవీ అనమాట. 2 hours. సో నీ సినిమా అనే దానికంటే మామూలుగా కూడా మేము సినిమాకి వచ్చినా కూడా మేము ఎంతో ఎంజాయ్ చేసాం ఈ మూవీని, బికాజ్ ద మూవీ హ్యాస్ సో మచ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్ అని చెప్పారన్నమాట. సో దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ. అండ్ అదే కాకుండా నా పర్ఫార్మెన్సే కాకుండా ఆల్ ద అదర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్ చాందిని కానీ మురళీధర్ గౌడ్ గారిది కానీ దే ఆర్ ప్రైజింగ్ ఇట్. చాలా బాగా చేశారు అందరూ మూవీలో. తరుణ్ భాస్కర్ కూడా చాలా బాగా పండింది. సో దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎవరన్నా ఒకరు మీకు ఫోన్ ఇట్లాంటి ఏమన్నా? చాలా డిఎమ్స్ వచ్చాయి. మీ ఇన్స్టాలో చాలా మంది మెసేజ్ పెట్టేవాళ్ళు, అన్న నా స్టోరీ చెప్పినందుకు థ్యాంక్ యూ. అట్లా ఒక ఆల్మోస్ట్ అంటే స్టార్ట్ అయినప్పటి నుంచే దీని మన సంతాన ప్రాప్తిరస్తు పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచే అప్పుడు స్పొరాటిక్గా వచ్చాయంటే ఎప్పుడన్నా వారానికి 1-2 అలాగా. లాస్ట్ 15 daysగా అయితే ఆల్మోస్ట్ నాకు వాట్సాప్లో తెలియని నెంబర్ల నుంచి లేదంటే ఇలా డిఎమ్స్ ఎక్స్లో ట్విట్టర్లో ట్యాగ్ చేశారు చాలామంది. సో ఇలా చాలామంది కథ చెప్పినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ నేను ఫస్ట్గా క్వశ్చన్ అడగాను కానీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. ఈరోజు మార్నింగు నేను మా వైఫ్ తర్వాత నా 8 సంవత్సరాల పాప సినిమా చూడటానికి వెళ్ళాం. మా పాప ఎందుకు ఎంజాయ్ చేస్తలే, ఎప్పుడు సినిమాకి వెళ్ళినా కూడా పాప్కార్న్ ఇప్పించు, ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే టైటిల్స్ అవ్వగానే పాప్కార్న్ అంటది. ఈ సినిమా ఎందుకో నాకు పాప్కార్న్ అడగలేదు, సినిమా మొత్తం చూసింది. లాస్ట్ సీక్వెన్స్ వచ్చేటప్పటికి చాందిని గారు వాళ్ళ ఫాదరు మురళీధర్ గౌడ్ గారు సన్నివేశం వచ్చినప్పుడు తన భుజం మీద తలపెట్టి పడుకుంది 8 సంవత్సరాల పాప. మరి తనకి ఏం అర్థమైందో నాకైతే అర్థం కాలేదు. నాన్న అనేది సీరియస్లీ అమేజింగ్. నిజంగా సార్ సెంటిమెంట్ చాలా మందికి మీరు తీసుకున్న ఎలిమెంట్ ఏదైతే ఉందో చాలా మంది బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. చాలా మంచి ఇష్యూ. దాన్ని కమర్షియల్ వేలో వేరే పార్శ్వంలో చెప్పొచ్చు, వేరే విధంగా చెప్పొచ్చు, కానీ జెన్యూన్ అటెంప్ట్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే విధంగా ఎటువంటి బూతు లేకుండా చాలా చక్కగా 8 ఏళ్ల పాప మా పాప కూడా చూసే విధంగా ఎటువంటి బూతు లేకుండా చాలా సిన్సియర్గా తీశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్ సార్. థ్యాంక్ యూ. చిన్నవి రావచ్చు, ఎందుకంటే చిన్న రివ్యూలు తక్కువ రాయొచ్చు, ఏది రాయొచ్చు. పోక్రీ సినిమా కూడా 2.5 ఇచ్చారు సార్. ఇండస్ట్రీ హిట్ అది. దాని గురించి ఎప్పుడు భయపడక్కర్లేదు సార్, దేని అక్కర్లేదు. బేబీ చూసాం, కలర్ ఫోటో చూసాం, RX100 చూసాం. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి మీకు ఒక్కరోజు ఈ రోజు ఎలక్షన్ హీట్ ఉంది, తర్వాత నుంచి మీ సినిమా దూసుకెళ్ళిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, ఫ్యామిలీస్కి ఎక్కేస్తుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీ పాపకు పాప్కార్న్ కొనియాలి, ఇంకా నేను లాభం లేదు. విక్రాంత్, సినిమాలో రక్తాలు లేవు, పెద్ద యాక్షన్ సీన్స్ లేవు, కానీ ఒక పర్సన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది మురళీధర్ గౌడ్ గారిని. ఆ క్యారెక్టర్ని చూస్తున్నంతసేపు చాలా చికాగ్గా అనిపించింది. అండ్ ఆయనకి రియాక్ట్ అయ్యే మీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా జెన్యున్గా అటెంప్ట్ చేశారనిపించింది.
ఎలాంటి వర్క్షాప్స్ చేశారు అండ్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది? అవునండి. మార్నింగ్ నుంచి రివ్యూస్లో చదువుతాను. ఫస్ట్ అదే అంటే రివ్యూ ఓపెన్ చేసి రివ్యూ రేటింగ్ చూస్తాం. రేటింగ్ కిందకెళ్ళి విక్రాంత్ ఎలా చేసాడని రాస్తారు కదా, అది చదువుతున్నాం అనమాట. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఎస్పెషల్లీ ఫర్ సెకండ్ మూవీకి నా పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు అని రాస్తే నాకు అది చాలా అంటే ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. సో మార్నింగ్ నుంచి ఒక 30-40 రివ్యూలు చదివాను. ఆల్ ఆఫ్ దెమ్ దిస్ విక్రాంత్ మెచ్యూర్డ్ యాజ్ అన్ యాక్టర్. విక్రాంత్ డిడ్ వండర్ఫుల్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ ఇంజనీర్ రోల్లో ఒదిగిపోయాడు. మామ ఇబ్బంది పెట్టి అల్లుడి పొజిషన్లో ఒదిగిపోయాడు. అట్లా చాలా రివ్యూస్ చదివాను. ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మీరు అన్నట్టు ఇప్పుడు చూస్తే మురళీధర్ గౌడ్ గారి క్యారెక్టర్కి నేను ఒక హ్యాపీ గో లక్కీ గై, ఆయన వల్ల ఇబ్బంది పడి స్ట్రగుల్ అయ్యే ఒక క్యారెక్టర్కి దాన్ని ఆ రోల్ని డిజైన్ చేసిన మా డైరెక్టర్ గారికి ఫస్ట్ క్రియేట్ చేయాలి. బట్ ఇచ్చాక మేమిద్దరం కూర్చొని చైతన్య ఎలా ఉండాలి, ఫస్ట్ మీరు చూసారంటే ఇంటర్వెల్ వరకు దాదాపుగా ప్రాబ్లం తెలిసే వరకు చైతన్య ఫేస్ మీద ఎప్పుడు నవ్వు ఉంటుంది. మీరు చూడండి, దాదాపు అన్ని ఫ్రేమ్స్లో ఒక చిన్న స్మైల్ ఉంటుంది. బికాజ్ ఈజ్ అ గై హూ స్మైల్స్ అనమాట. అంటే లైఫ్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాడు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. అలాంటి పర్సన్కి ఒక్కసారి ఆ ప్రాబ్లం అయినప్పటి నుంచి సెకండ్ హాఫ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ప్రీ ఇంటర్వెల్ వరకు స్ట్రెస్ ఉంటుంది ఫేస్లో, ఒక టెన్షన్. అక్కడి నుంచి సాడ్నెస్. సో అది మొత్తం ఆ సైకిల్ అంతా డిజైన్ చేసుకుని ఎలా ఉండాలి, ఏ ఫేజ్లో అతను ఎలా ఉండాలి అని దాని తగ్గట్టుగా కొన్ని వర్క్షాప్స్ చేసి నా లుక్ నా బాడీ నుంచి మొత్తం మార్చుకొని చేసిన రోల్ అనమాట. సో ఈరోజు ఆడియన్స్ చూసి అండ్ రివ్యూవర్స్ చూసి చాలా బాగా చేశాడు, ఈ రోల్లో ఒదిగిపోయాడంటే మాత్రం ఇట్స్ గివింగ్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. అండ్ ఖచ్చితంగా ఐ హ్యావ్ టు గివ్ పార్ట్ క్రెడిట్ టు మై డైరెక్టర్. అండ్ సమరం గారి క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి చేశారా భ్రమరం క్యారెక్టర్ని? అది మీరు డైరెక్టర్ గారిని స్క్రీన్ పై అడగాలండి. సార్ అది ఆ క్యారెక్టర్ని ఎలా సార్ డిజైన్ చేశారు? ఫిక్షనల్ క్యారెక్టరా లేదంటే? ఫిక్షనల్ క్యారెక్టరే అండి అది. అంటే మీరు ఈ మధ్యకాలంలో చూస్తే బాహుబలి లాంటి పెద్ద సినిమాల్లో కూడా ఎక్కడైనా సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్స్ కానీ ఇలాంటివి కానీ రిఫరెన్స్గా తీసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద సినిమాల్లోనే. సో మేము ఎక్కడా కూడా అంటే ఆ సమరం అనే వర్డ్ సౌండింగ్ ఆయన పేరు చెప్పగానే ఆయన దేనికి స్పెషలిస్ట్ మా అందరికి తెలిసిపోద్ది. సో అలాగే మేము ఆయన ఎక్కడ నెగిటివ్ లైట్లో చూపించలేదు సినిమాలో. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్ పేరు భ్రమరం. సో ఇతను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడిసిన్ అంటే మెడిసిన్ అప్లై చేస్తూ ఉంటాడు, న్యాచురోపతి రెండు అప్లై చేసే క్యారెక్టర్ అనమాట. సో అందుకని అది కొంచెం దగ్గరగా ఉంటుందని భ్రమరం పెట్టడం జరిగిందండి. ఓకే, అంటే టైటిల్లో సీతాకోకచిలుక మధ్యలో ఒక స్పెరం పెట్టారు, దానికి అర్థం ఏంటి సార్? అది స్పర్మ్ లాగా ఉండే ఒక గొంగలి పురుగు అండి బేసిక్గా. అదేంటంటే సీతాకోకచిలుక ఫార్మేషన్ గొంగలి పురుగు తర్వాత జరుగుతుంది కాబట్టి మా సినిమా మెయిన్ థీమ్ కూడా ట్రాన్స్ఫర్మేషనే కాబట్టి మేము బటర్ఫ్లైని పెట్టడం జరిగింది. ఎస్, ఫస్ట్ టైం అడల్ట్ కామెడీ కాకుండా ఫుల్గా ఎంజాయ్ చేశాను సార్, పర్సనల్గా చెప్తాను. థ్యాంక్ యూ అండి. శ్రీధర్ గారు, మీరు చెప్పినట్టుగా క్లీన్ కామెడీ ఉంది, మీరు చెప్పారు అట్లానే ఉంది, బాగుంది. సో వెల్నెస్ సెంటర్ గురించి మీరు చూపించిన ప్రతిదానికి మేము బాగా కనెక్ట్ అయ్యాము. ఆర్గానిక్ ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ బిల్స్ ఇచ్చింది మాత్రం మేము బాగా కనెక్ట్ అయ్యాము. అంటే దాని ఇన్స్పిరేషన్ నిజంగానే ఇలాంటి చాలా సెంటర్స్ ఉన్నాయి కదా, అలా దాన్ని ఇన్స్పైర్ అయ్యి తీసారా లేదంటే జనరల్గా తీసారా ఏంటి? అంటే దీని వెనకాల చాలా రీసెర్చ్ చేశాడు సంజీవ్. అంటే ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు, యూ టేక్ ఏ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా యంగ్ ఏజ్ నుంచి 23, 22 అంటే స్టూడెంట్స్ ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తింటున్నారు. జాబ్ స్టార్ట్ అయిన తర్వాత జంక్ ఫుడ్తో పాటుగా సిగరెట్ తర్వాత డ్రింకింగ్ చేయడం వల్ల నిజంగా ఒక జనరేషన్ మన ప్రాబ్లంలోకి వెళ్ళబోతుంది యాక్చువల్లీ. అది 200% షూర్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1990s మనకు చిన్న అవగాహన లేకుండా మనం కుంభాలు రైస్ తినడం మొదలు పెట్టడం వల్ల ఒక జనరేషన్ ఇప్పుడు డయాబెటీస్తోని సఫర్ అవుతుంది. మీరు చూస్తే అసలు డయాబెటీస్ లేని ఇల్లు లేదు తెలుసండి ఇప్పుడు. సో అలా ఇప్పుడు బేసిక్గా ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 2 జనరేషన్ సఫర్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో దాని విషయంలో వచ్చిన థాటే ఈ సినిమా. దానికి సంజీవ్ బాగా రీసెర్చ్ చేసి లైఫ్ స్టైల్ చాలా సున్నితంగా మళ్ళీ ప్రీచీగా ఉండకుండా మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది మనం ఏమేమి అలవాట్లు మానేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి ఏంటి అనేది. సో ఆ వెల్నెస్ సెంటర్ది బాగా రీసెర్చ్ చేశారు ఆ ఫుడ్ రిలేటెడ్ కానీ, బట్ దాన్ని కామిక్గా చెప్పాలి కదా. సో అందుకని మీరు చూస్తే ఆ 20 minutes ఎపిసోడ్ హిలేరియస్గా ఉంటుంది. బిల్స్ కూడా చాలా ఎక్కువే సార్. ఏమ్మా? బిల్స్ కూడా చాలా ఎక్కువే పెట్టారు, అందుకే అడిగాను. ఎస్ అమ్మా. సో బట్ యూ జస్ట్ వాంటెడ్
ఆ ఎపిసోడ్ చాలా ప్లేస్లో వర్కౌట్, అంటే చాలా సెంటర్స్లో ఆ ఎపిసోడ్ రాగానే గొల్లుమని అవుతున్నారు అనమాట. యా, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. Thank చాందిని you. గారు, చాందిని. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాస్ట్యూమ్స్ నాకు చాలా బాగా నచ్చింది సినిమా మొత్తం మీద. థ్యాంక్ యూ. నాకు కూడా చాలా మంది చెప్పారు, చాలా ఎలిగెంట్గా గ్రేస్ఫుల్గా ఉన్నాయి కాస్ట్యూమ్స్. ఫస్ట్ టైం ఇంత మెచ్యూర్డ్గా ఇంత ఎలిగెంట్గా చూపించారు నన్ను. Yeah. గ్లాడ్. సో చూస్తే దీంట్లో మీరు అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తెలంగాణ స్లాంగ్ దీనిలోనే ఫస్ట్ మీరు చేసినట్లు ఉన్నారు. సో దిల్కి తీసుకోవద్దు ఇట్లాంటివి కొన్ని కొన్ని తీసుకోవద్దు. దిల్ మీదకి తీసుకోవద్దు ఇట్లాంటి డైలాగ్స్ చాలా బాగా అనిపించినాయి. సో స్లాంగ్ గురించి పర్టికులర్గా ఏమన్నా వర్క్ షాప్ చేశారా ఏంటి? తప్పకుండా చేశాము. అండ్ ఆన్ సెట్ కూడా మాకు మా కళ్యాణ్ గారు కానీ వినోద్ అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఏడి, ఆయన కళ్యాణ్ గారు బాగా హెల్ప్ చేసేవారు నాకు ఈ యాక్సెంట్తోని అనమాట. టు అ పాయింట్ దట్ స్లోగా సినిమా సగం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి కూడా అదే యాసలో మాట్లాడేదాన్ని. అదే యాసలో మాట్లాడుతుంటే అవునా చేసిండా అనేవారు నన్ను. సో ఇప్పుడు కూడా కొన్ని వర్డ్స్ నాకు అలానే వస్తాయి. అండ్ ఐ లైక్ ఇట్, బాగుంది. మురళీధర్ గౌడ్ గారు ఆయన అసలు ప్రాపర్ కదా, ఆయనతో మాట్లాడుతుంటే వచ్చేస్తూ ఉంటుంది. ఏం పిల్ల ఎట్లా చేసినావు, అవునా బాగా చేసినా సార్, మీకు ఎట్లా అనిపించింది, బాగుండేది. ఇట్ వాజ్ ఫన్ అనమాట. అన్న శ్రీధర్ గారు, అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. వరంగల్ని అంత బాగా సెలెక్ట్ చేసుకొని తీసి, అంటే ఇంతవరకు వరంగల్లో తీసిన సినిమా ఏది తేడా కొట్టలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమా కూడా వర్కౌట్ అయింది. ఒక వర్షం లాగా కావచ్చు, చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అక్కడ సెలెక్ట్ చేసి ప్రతి లొకేషన్ కూడా బాగా చూపించారు. దీన్ని మీరు ఏమంటారు? ఫస్ట్ సెలక్షన్ ఓన్లీ వరంగల్ అనుకున్నారా, వేరే ఏమన్నా అనుకున్నారా? ఆబ్వియస్ చాయిస్. నేను వరంగల్ నుంచి కాబట్టి ఎప్పటి నుంచో మా వరంగల్ను అందంగా నా ఫస్ట్ సినిమా కూడా వరంగల్ చూపెట్టాను, కేబుల్ బ్రిడ్జ్ను. అప్పటి నుంచి అది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ అయింది. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు వరంగల్ అందాల వల్ల ఇంకా వరంగల్కి షూర్గా టూరిజం పెరుగుద్దని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అండ్ జెన్యున్గా యూనో సిటీ ఆఫ్ ఒక అమాయకత్వం, ఒక వరంగల్ ఇస్ అ సిటీ ఆఫ్ ఒక మంచి హానెస్టీ, అమాయకత్వం. ప్రజలు చాలా యూనో చాలా రిసెప్షన్, మంచి ఇది ఉంటుంది. సో అదంతా చేయాలి. క్యారెక్టర్స్లో కూడా ప్రతిబింబించింది ఇఫ్ యూ సీ, అంటే అమ్మాయి తన క్యారెక్టర్లో కానీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూనో వరంగల్ చూస్తుంటే చాలా పుట్టి పెరిగిన ఊరు కదా, చాలా బాగా అనిపించింది. విక్రాంత్ గారు, అండ్ ఇంతకుముందు మీరు చెప్పిన దానికి, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్కి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రసంగంలో చెప్తున్నారు ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలంటే. మన ఇండియా ఎక్కువ మంది పిల్లలు కనాలి అంటున్నారు, అలాగే ఇండియా యంగ్ ఇండియా లాగా ఉండాలి అని అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసుకోవాలి అని 2 days బ్యాక్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే తన ఫోకస్ అంతా కూడా హెల్త్ మీదనే ఉంది, అంటే ప్రజలు హెల్తీగా ఉండాలి. సో హెల్తీగా ఉంటేనే మన రాజ్యం బాగుంటుంది యాక్చువల్గా, సీరియస్లీ. సో ఆ పాయింట్ని, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అనే దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా, కామెడీగా, ప్రీచిగా లేకుండా చెప్పిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. యా, అన్న విక్రాంత్ గారు, విక్రాంత్ గారు, అన్న చాలా ఏం చెప్తుందంటే, వరంగల్లో మేము షూటింగ్ చేసినప్పుడు కూడా మేమిద్దరం ఇట్ వాస్ ఎంత కోఆపరేటివ్ ఉన్నదంటే సిటీ, ఏ లొకేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనాలు ఎంతో ఆర్డర్లీగా, మా షూటింగ్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఇంకా దే గో ఎక్స్ట్రా వే అనమాట. అంటే ఎలా హెల్ప్ చేయాలి మాకు అనే టైప్లో హెల్ప్ చేశారనమాట. అది మాకు చాలా నచ్చింది. ఆ బస్ స్టాండ్ సీన్ ఎలా చేశారే? నిజంగా బస్ స్టాండ్లోనే చేసామండి ఫుల్. అండ్ జనాలు అంతమంది జనాలు కూడా మాకు ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అవుతాను లేదు అసలు. సో చాలా హెల్ప్. అంటే మాకు ఫస్ట్ నాకు భయం వేసింది, అంటే లైవ్ లొకేషన్ అక్కడ చూస్తున్నాము 100 మంది జనం, సడన్గా కెమెరా బట్టన్ వెళ్ళిపోతున్నాం, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎక్కడ క్రౌడ్ వచ్చి పడిపోద్దాం అనుకున్నా. కానీ ఇట్ వాస్ వెరీ, అంటే ఒక ఎంత ఆర్డర్లీగా పీస్ఫుల్గా అనిపించింది. మేబీ ఫ్యూచర్లో కూడా వరంగల్ చేయాలన్నమాట షూటింగ్స్ ఎక్కువ, ఎందుకంటే అక్కడ అంత పీస్ఫుల్గా ఉంటుంది షూట్ చేయడానికి. ఇంట్రోవర్ట్ అంటే మరీ కొంచెం ఎక్కువనే చేశారు ఇంట్రోవర్ట్గా. ఆ ట్రైన్ గేట్ దగ్గర ఆ వెతుక్కుంటూ పోయినప్పుడు వర్షంలో తడుచుకుంటూ ఏడుస్తారు కదా. అవునండి. మరి అక్కడ మాకు కూడా జాలి వేసింది. అంటే ఆ రోల్ అదండి యాక్చువల్గా. అబ్బాయి తనకి తెలుసా నీకోసం ఆ పాటలు చెప్పారు కదా, అమ్మాయి అంటే అంత ఇష్టం, కానీ అతని చేతగానే ఒక ప్రాబ్లం, అతను ఫిక్స్ చేసుకోలేని ఒక ప్రాబ్లం, దానికి ఒక మావ ఏం చేయాలి. సో ఇంకా డెస్పరేషన్లో ఆ అబ్బాయి బ్లాస్ట్ అయిపోతాడు అనమాట.
అది ఆ పార్ట్. సో నేను అది నిజంగా మీకు అలా అనిపించింది అంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. చాందిని గారు, నెక్స్ట్ డోర్ అమ్మాయిలో చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాలో ప్రియురాలు మీరు ఇల్లాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ చేశారు. అవును, అలా కుదిరింది. ఓకే, ఇల్లాలుగా వస్తే ఎక్కువనే కొంచెం డోస్ కూడా పెంచారు, అంటే రొమాన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఏది కావచ్చు. Yeah, గతంలో ఏ అవును. సినిమాలో లేదు మీది. అవునవును, కరెక్ట్. యా, పక్కన ఎవరు అంట. సురేష్ కనెక్ట్ అయ్యారు. అవునవును, నాకు కూడా ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ రొమాన్స్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసినవి చాలా కాన్సెప్ట్ బేస్డ్ ఉండేవి నావన్నీ. అంటే మీడియా ద్వారా ఇంటి అంటే అంత హింట్ ఇద్దామని ఏం చేయలేదు, బట్ డెఫినెట్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. బికాజ్ మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూసినా సరే, గామిలో నో రొమాన్స్, మ్యూజిక్ షాప్ నో రొమాన్స్, ఏం నో రొమాన్స్. సో ఆ రొమాన్స్ లేదు కాబట్టి ఇది కొంచెం కొత్తగానే ఉంటుంది మనం చేస్తే, అంటే నాకు అనే ఉద్దేశంతోనే ఈ మూవీలోని ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ లవ్ స్టోరీస్లోని చాలా క్లాసీగా డీల్ చేశారు. అండ్ ఈ కాన్సెప్ట్కి చాలా ఇంపార్టెంట్ కూడా రొమాన్స్. ఇట్స్ నాట్ ఏదో పెట్టాలన్నట్టు పెట్టలేదు, చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చూపించడం అదంతా కూడా చాలా బాగా చూపించారు. ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. చూడటానికి కూడా చాలా బాగుంది, ఎక్కడ ఆక్వర్డ్గా లేకుండా. అది థ్యాంక్స్ ఫర్ దట్ విక్రాంత్. సంజయ్ అన్న, ఎలా ఉంది ఇట్టు ప్రాప్తిరస్తు? చాలా బాగుందన్న, ఎంజాయ్ చేస్తున్నాం. మార్నింగ్ నుంచి రివ్యూలు వస్తున్నాయి. జనాలు నిన్న మన త్రిబులేలో, ప్రసాద్స్లో నవ్వుతున్నారు జనాలు ఆ డైలాగ్స్కి వాటన్నిటికీ. అంటే మేము ఇప్పటికి ఒక 50-60 సార్లు చూసేసి ఉంటాం సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో. సో దాని మీద ఒక ఒపీనియన్ ఉండదన్నమాట, అంటే జడ్జిమెంట్ పోయి ఉంటుంది మనకి. బట్ ఎప్పుడైతే థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తుంటే 60వసారి కూడా ఒక తెలియని మ్యాజిక్, వాళ్ళు నవ్వుతుంటే మనకు తెలియకుండా చిన్న గూస్ బంప్స్, బాగా ఎంజాయ్ చేసినాం. అండ్ ఇవాళ రివ్యూలు కూడా అందరూ యునానిమస్గా, అంటే ఒక సెన్సిటివ్ టాపిక్ని ఫ్యామిలీస్ వల్గారిటీ లేకుండా బాగా చూపించారన్న విషయం మాకు చాలా ఒక నిజంగా చిన్న ఒక హై ఇస్తుంది మాకు ఆ విషయం. సో వీఆర్ వెరీ హ్యాపీ. మీద మీరు ఎలా రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి ఒక మెయిల్ ఐడి ఇస్తే అన్న ఆ స్పెర్మ్ కౌంట్ ఎలా పెంచుకోవాలో అసలు చెప్పొచ్చు యూత్కి. అదే అన్న, సినిమా మీరు రేపటి నుంచి ఆల్రెడీ ఇవాళ ఎలక్షన్ హీట్ జరుగుతుంది కాబట్టి ఇవాళ నుంచి అయిపోయింది కదా, ఇంకా సినిమాకి వెళ్ళిపోతే దాంట్లో మొత్తం సొల్యూషన్స్ ఉన్నాయి. హ్యాపీగా చూసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్తో పాటు నేర్చుకోవచ్చు. ఓకే, అంటే మీరు కాస్త ఒక మెయిల్ ఐడి ఇచ్చేస్తే మీకు కూడా ఏదంటే చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఇందులో ఎక్కువగా తండ్రి ప్రేమ ఒక దగ్గర ఉంటుంది, భర్త ప్రేమ ఎక్కువగా ఉంటుంది మేడం. ఈ రెండు ప్రేమని ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? సో తండ్రి ప్రేమ అనేది ఒక చిన్నప్పటి నుంచి పెంచాను, బాధ్యతగా పెంచాను, ప్రేమతో పెంచాను. ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, అస్సలు కష్టపడకూడదు. అలాంటి నుంచి ఒక ప్రొటెక్టివ్నెస్ నుంచి వచ్చే ఒక ప్రేమ. అలా ఒక పార్ట్నర్ నుంచి వచ్చేది ఒక ఎంచుకునే దగ్గర నుంచి వచ్చిన ప్రేమ. మనం ఫ్లాడ్గా ఉన్నా సరే కొన్నిసార్లు ఏంటంటే నా కూతురే కదా, ఎంత ఫ్లాస్ ఉన్నా సరే నా కూతురే కదా అనే ఒక దగ్గర నుంచి వస్తుంది. ఆ ఫ్లాస్ని కూడా ఇష్టపడి వచ్చే మనిషి మన పార్ట్నర్. సో రెండు ప్రేమలకి వాటికంటూ ఒక ప్రత్యేక పొజిషనింగ్ ఉంటుంది. సో యాజ్ అ ఉమెన్ ఆ రెండు ప్రేమలు అందుకోవడం అన్నది చాలా చాలా రేర్, చాలా గ్రాటిట్యూడ్తో ఉన్న పొజిషనింగ్ అనమాట. ఎందుకంటే అటువంటి టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేమ. సో హ్యాండిల్ చేయడం గ్రాటిట్యూడ్తో హ్యాండిల్ చేయాలని అనిపిస్తుంది. బికాజ్ అంత ప్యూర్గా, ఎందుకంటే ఈ మూవీలో చైతన్య ప్రేమ చాలా ప్యూర్. తను చెడైనా పర్లేదు, అమ్మాయికి మంచి ఉండాలి అనే ఒక సాక్రిఫైస్ ఉండే మైండ్ సెట్ ఉన్న ప్రేమ చైతన్యది. ఎంతైనా సరే కూతురు తప్పు చేసినా నా కూతురే, తను ఎక్కడ కష్టపడకూడదు, తనకి అల్టిమేట్ హ్యాపీనెస్ ఉండాలి, ఫాదర్ ప్రేమ. సో ఈ రెండు ప్యూర్ ప్రేమలు కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్ టు హ్యాండిల్ ఇట్, ఈజియర్ టు టేక్ ఇట్ అనమాట. ఐ డోంట్ నో, ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ.